హలో ఫ్రెండ్స్. లాస్ట్ సెషన్‌లో మనము సో, ఆహ్, ట్యాబ్‌లు ప్రాక్టీసింగ్ పర్పస్ మనము ఒక సైట్‌ని ఎలా క్రియేట్ చేసుకున్నామో చూసాం. సో, ఈరోజు ఆ సైట్‌లో ఉన్న డిఫరెంట్ ఆప్షన్స్ ఏమో చూద్దాము. సో, ఇట్స్ ఎ బేసిక్ లైక్ ఈ సెషన్‌లో మనం ఏం చేస్తున్నామంటే జస్ట్ ఆప్షన్స్ ఏమున్నాయి? సో, వాటి వల్ల మెయిన్ పర్పస్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు క్రియేట్ చేసుకున్న యూజర్ ఐడీ, పాస్వర్డ్‌తో మీరు లాగిన్ అయిన తర్వాత మీకు స్క్రీన్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది హోమ్ పేజ్ అన్నమాట మనకి. ఓకే. సో, ఇక్కడ చూడండి మనకి హోమ్ అనేది సెలెక్ట్ అయింది. ఈ హోమ్ పేజ్‌లో మనకి ఏమున్నాయంటే, మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనకి వెల్కమ్ టు యువర్ ట్యాబ్‌లు సైట్. ఇదొచ్చేసి వెల్కమ్ బ్యానర్ అన్నమాట. ఇది వెల్కమ్ బ్యానర్. సో, వెల్కమ్ బ్యానర్‌ని మీరు ఒకసారి క్లోజ్ చేశారంటే మీరు మళ్ళీ దాన్ని బ్యాక్ తెచ్చుకోలేరన్నమాట. అంటే ఓన్లీ అంటే మీకు పర్మిషన్స్ ఉండవు కదా! సో, మీకు వెల్కమ్ బ్యానర్ అనేది కనిపించదు క్లోజ్ చేసిన తర్వాత. ఓకే. సో, నెక్స్ట్ మళ్ళీ ఏం చేయొచ్చంటే మీరు ఇక్కడ చూస్తే మనకి ఫేవరైట్స్ అండ్ రీసెంట్స్. సో, ఇక్కడ ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి కదా! ఇవన్నీ ఆప్షన్స్ కూడా ఈ సెక్షన్‌లో ఉన్నవి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఓకే. సో, ఇక్కడ చూస్తే మనకి న్యూ బటన్ అని ఉంది. ఇక్కడ న్యూకెళ్ళేసి ఇక్కడ చూడండి ప్రాజెక్ట్, వర్క్ బుక్, ఫ్లో ఇవన్నీ డిఫరెంట్. ఓకే. సో, ఫస్ట్ మనము ఇక లెఫ్ట్ సైడ్ ప్యానెల్‌లో ఉన్న ఆప్షన్స్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. సో, వీటిని నావిగేషన్ అంటే మనం డిఫరెంట్ పేజెస్‌కి నావిగేట్ కావాలంటే ఈ ఆప్షన్స్ అనేటివి యూజ్ అవుతాయి. మోస్ట్‌లీ రైట్. సో, మనకి తెలుసు జనరల్‌గా ఏ వెబ్‌సైట్ ఓపెన్ చేసినా కూడా మనకి డిఫరెంట్ అంటే ఇలా బటన్స్ ఉంటాయి. ఆ బటన్స్ మీద క్లిక్ ఇస్తే ఆ పేజ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఓకే. సో, ఇప్పుడు మనము ఇక్కడ ఫేవరైట్స్ మీదకెళ్దాం. సో, ఈ ఫేవరైట్స్ అనేటివి ఏంటంటే యాక్చువల్‌గా నీకు మామూలుగా ఏదైనా వెబ్‌సైట్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఆ వెబ్‌సైట్‌లో ఉన్న ఆ వెబ్‌సైట్‌ని మీరు బుక్ మార్క్స్‌లకి యాడ్ చేసుకుంటుంటారు. అంటే క్విక్‌గా మీరు యాక్సెస్ చేసుకోవడానికి. అంటే ప్రతిసారి సెర్చ్ చేయకుండా క్విక్‌గా యాక్సెస్ చేసుకోవడానికి. సో, ఇక్కడ కూడా ఫేవరైట్స్ అనేది ఏంటంటే మనకి అంటే మనము రెగ్యులర్‌గా విజిట్ అయ్యే రిపోర్ట్స్‌ని మనము ఫేవరైట్స్ కిందకి చేసుకుంటాం ఫ్రెండ్స్. ఓకే. సో, ఇక్కడ ఫేవరైట్స్‌కి ఎలా యాడ్ చేసుకోవాలంటే ఏదైనా ఒక రిపోర్ట్‌ని సో, మనం ఏం చేస్తాము ఆల్రెడీ మనకి యాక్సెస్ ఉన్న రిపోర్ట్స్‌కెళ్తాము. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవి రిపోర్ట్స్. ఇక్కడ శాంపుల్ అనేసి ఉంది కదా! ఈ ఫోల్డర్‌లోకెళ్తున్నా. ఇక్కడ చూడండి మనకి ఈ రిపోర్ట్ ఉంది. నేను ఈ రిపోర్ట్‌ని ఫేవరైట్‌కి యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి మనకి స్టార్ సింబల్ అనేది కనిపిస్తుంది. సో, నేను ఎప్పుడైతే ఈ స్టార్ సింబల్ మీద క్లిక్ ఇస్తానో నాకు ఆటోమేటిక్‌గా ఫేవరైట్స్‌లోకి యాడ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను రీజనల్ అనే దాన్ని నేను ఫేవరైట్‌గా సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు నేను ఫేవరైట్స్‌కెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి నాకు ఆ వ్యూ వచ్చేసి ఇక్కడ నాకు కనిపిస్తుంది. ఆ డాష్‌బోర్డ్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అది ఇక్కడ నాకు కనిపిస్తుంది. సో, ఇది ఫేవరైట్స్ అన్నమాట. సో, ఫేవరైట్స్ అంటే మీరు రెగ్యులర్‌గా ప్రతిసారి సెర్చ్ చేయకోకుండా మీకు కావాల్సిన అంటే మీరు రెగ్యులర్‌గా విజిట్ అయ్యే వర్క్ బుక్స్ కానీ, ఏవన్నా కూడా డేటా సోర్సెస్ కానీ అన్నీ కూడా మీకు ఫేవరైట్స్‌లో కనిపిస్తాయి ఫ్రెండ్స్. సో, ఇది ఫేవరైట్స్. సో, నెక్స్ట్ రీసెంట్స్. సో, రీసెంట్ అంటే ఏంటంటే రీసెంట్‌గా నువ్వు ఏదైనా ఓపెన్ చేసినా, సో, అలాంటివన్నీ కూడా ఇక్కడ రీసెంట్స్ కిందకి వస్తాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు మళ్ళీ ఎక్స్‌ప్లోర్‌కెళ్తున్నా. సో, ఇక్కడ నేను ఒక రిపోర్ట్ ఉంది కదా! ఈ రిపోర్ట్‌ని ఓపెన్ చేస్తున్నా. సో, ఈ రిపోర్ట్‌ని ఓపెన్ చేసిన తర్వాత నేను మళ్ళీ బ్యాకెళ్తే ఇదొచ్చేసి నాకు రీసెంట్ ట్యాబ్‌లోకి వచ్చేస్తుందనమాట. సో, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నేను దీన్ని ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను. సో, ఇప్పుడు బ్యాకెళ్ళిపోతున్నా. సో, ఇప్పుడు నేను రీసెంట్‌కెళ్తే ఇక్కడ చూడండి నాకు రీసెంట్‌లో ఇప్పుడు నేను ఏదైతే ఓపెన్ చేశానో ఆ వ్యూ అనేది ఇక్కడ ఒబెసిటీ అనేది వ్యూ ఓపెన్ చేశా అనమాట. డాష్‌బోర్డ్. ఆ ఒబెసిటీ అనేది నాకిక్కడ రీసెంట్స్‌లో కనిపిస్తుంది. అంటే రీసెంట్ అంటే నువ్వు రీసెంట్‌గా ఏవైతే ఓపెన్ చేశావో అవి కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఓకే. అండ్ ఇక్కడ షేర్డ్ విత్ మీ అని ఉంది. సో, షేర్డ్ విత్ మీ అంటే యాక్చువల్‌గా రైట్. సో, ఇప్పుడు నీ కొలీగ్స్ ఉంటారు. నీ టీమ్ మెంబర్స్ ఉంటారు. ఒక ఆహ్, నీ టీమ్ మెంబర్స్‌లో ఎవరో ఒకరొచ్చేసి నీకు ఒక వ్యూ అనేది షేర్ చేశారనుకో ఫ్రెండ్స్. ఓకే. ఆ షేర్డ్ వ్యూస్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయన్నమాట నీకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రిపోర్ట్ బిల్డ్ చేశాను. నేను ఒక రిపోర్ట్ క్రియేట్ చేశాను. ఆ రిపోర్ట్ క్రియేట్ చేసిన తర్వాత నేను నా ఇంకొక కొలీగ్‌కి షేర్ చేయాలనుకున్నా. సో, అప్పుడు నువ్వు ఏదైతే షేర్ చేశావో ఆ రిపోర్ట్ అనేది ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది ఫ్రెండ్స్. సో, ఆ షేర్ ఆప్షన్ అనేది ఎక్కడుందో చూద్దాం ఒకసారి మనము. సో, ఇక్కడ ఎళ్తున్నా నేను. ఈ రిపోర్ట్ మీద ఇక్కడ మోర్ ఆప్షన్స్ ఉంది కదా! సో, ఇక్కడికెళ్ళేసి నేను ఇక్కడ చూడండి షేర్ అనే ఆప్షన్ ఉంది.
సో నేను ఎప్పుడైతే ఇక్కడ షేర్ కొడతానో ఇక్కడ చూడండి మనకి ఎంటర్ యూజర్ నేమ్. సో నేను యూజర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా ఈ లింక్ కూడా ఎళ్ళిపోతుంది. వాళ్ళకి మెయిల్ ఎళ్ళిపోతుందనమాట. సో వాళ్ళు ఎప్పుడైతే సర్వర్‌లోకి లాగిన్ అవుతారో సో ఆటోమేటిక్‌గా ఇక్కడ వాళ్ళకి కనిపిస్తుందనమాట. ఇది షేర్డ్ విత్ మీ అనే ఆప్షన్. సో ఇప్పుడు మనకి దీనికి ఎగ్జాంపుల్ చూడాలంటే షేర్డ్ విత్ మీ అనే ఆప్షన్ మనం వచ్చేసి ఒక యూజర్‌ని యాడ్ చేద్దాము. సో సో ఇవన్నీ ఆల్రెడీ మనము ఒక వీడియోలో డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడ సో నేనొచ్చేసి ఇక్కడ ఎక్స్‌ప్లోర్ అని ఇస్తున్నాను సైట్ రోల్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్ డిఫరెంట్ సైట్ రోల్స్ ఉన్నాయి. ఓకే. సో యాడ్ యూజర్. సో ఇప్పుడు యూజర్‌ని యాడ్ చేశాను. సో నేనిప్పుడు మెయిల్‌కొచ్చేసి నా మెయిల్‌కి ఒక మెయిల్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఓకే. ఇంకా రాలేదు ఫ్రెండ్స్. ఓకే. లెట్ మీ ట్రై. సో ఐ విల్ ట్రై టు లాగిన్. సో వాట్ ఐ యామ్ గోయింగ్ టు డూ ఈజ్ ఐ యామ్ గోయింగ్ టు కాపీ థిస్ లింక్. ఓకే. అండ్ నేనిప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను ఇంకో బ్రౌజర్‌కెళ్తున్నాను. ఈ బ్రౌజర్‌లో నేను ఈ లింక్ పేస్ట్ చేసి సో ఎంటర్ ప్రెస్ చేశాను. సో ఇక్కడ నేను ఏ యూజర్‌కైతే యాక్సెస్ ఇచ్చానో సో ఆ యూజర్‌తో లాగిన్ అవుతున్నా. సో అండ్ పాస్వర్డ్. సో ఇప్పుడు లాగిన్ అయిన తర్వాత నాకు ఆల్రెడీ చాలా ప్రాక్టీసింగ్ పర్పస్ చాలా క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. మేబీ డిఫరెంట్ సైట్స్ కనిపించొచ్చు. సో రిజిస్టర్ ఏ వెరిఫికేషన్ మెథడ్ అని ఉంది. సో వన్ టైమ్ పాస్వర్డ్ జనరేటర్ కన్వర్ట్ an authentication app that generates verification code. Connect your account sales for authentication single recovery does codes for your account. So let's try this one. Verification code. Oh, this is different. So okay, because I have selected another option, right? So that's where it is asking. So let me do one thing, friends. Instead of installing all these applications, what I will do is add a user. So here I am going to use Tableau. This is a new option, friends. In the latest versions, this Tableau with MFA మీన్స్ లైక్ అంటే ఇదేంటంటే మనకి సింగిల్ సైన్ అండ్ అథెంటికేషన్ టైప్ అనమాట. అంటే ఏదైనా కూడా నువ్వు అకౌంట్ యాక్సెస్ చేసుకోవాలంటే అథెంటికేటర్ అనేది జరగాలన్నమాట. సో మామూలు గూగుల్ అథెంటికేటర్ అనేది రెగ్యులర్ ఎక్కువ యూజ్ చేసేది గూగుల్ అథెంటికేటర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను ఇక్కడ ట్యాబ్లో అని సెలెక్ట్ చేసుకున్నా. జస్ట్ యాడ్ యూజర్. సో ఇక్కడ యూజర్ యాడ్ అయిపోయింది. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళేసి ఇప్పుడు లాగిన్ అయిపోతున్నా. I hope we are not going to get that screen again. Yes friends, see now directly I am able to login into the site. Now ఇక్కడ చూడండి ఫ్రెండ్ షేర్డ్ విత్ మీ అనేది ఏం లేదు కదా. సో నేను ఏం చేస్తున్నా అంటే ఇంకా నెక్స్ట్ దీంట్లోకి వెళ్ళేసి అడ్మినిస్ట్రేటర్ అకౌంట్లోకి వెళ్ళేసి నేను ఇక్కడ నుంచి కూడా ఇప్పుడు ఈ రిపోర్ట్ని షేర్ కొడుతున్నా. సో లెట్స్ షేర్. చూడండి ఫ్రెండ్స్ షేర్ అయిపోయింది. సో నేను ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఆ అకౌంట్లోకి వెళ్ళేసి ఇప్పుడు షేర్డ్ విత్ మీలోకి వెళ్తే నేను ఆ రిపోర్ట్ అనేది చూడగలను అనమాట. ఇక్కడ లెట్స్ జస్ట్ రిఫ్రెష్. సీ నౌ షేర్డ్ విత్ మీలో నాకు ఆ రిపోర్ట్ అనేది కనిపించింది అనమాట. ఈ విధంగా నువ్వు నీ కొలీగ్స్తో రిపోర్ట్స్ అనేటివి షేర్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఆప్షన్ అనమాట. షేర్డ్ విత్ మీలో నీ కొలీగ్స్ ఎవరైనా షేర్ చేశారో ఆ రిపోర్ట్స్ అన్ని కూడా కనిపిస్తాయి ఇక్కడ. నెక్స్ట్ రికమెండేషన్స్.
రికమెండేషన్స్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏవైనా కూడా ఎవరైనా ఏదైనా కంటెంట్ రికమెండ్ చేశారంటే అవి ఇక్కడ కనిపిస్తాయన్నమాట ఫ్రెండ్స్. ఓకే. సో లెట్స్ ట్రై వి విల్ ట్రై సంథింగ్ రికమెండేషన్స్. Yeah friends, I will check this one. Recommendations means like if any recommendations, right? So those will come here. Okay. Let's see how I can let's friends, these recommendations, right? So actually if whatever the visualization is trending, like most like viewers will be more, right? So that time automatically that will show here. Okay. Recommendations means if any visualization is trending, right? Market trending means like more views, ఎక్కువ వ్యూస్ యూజర్స్ ఎవరైతే చూస్తున్నారో అవన్నీ కూడా రికమెండేషన్స్ కిందకి వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకే. సో నెక్స్ట్ కలెక్షన్స్. సో కలెక్షన్స్ అంటే ఏంటంటే ఇక్కడ నువ్వు నార్మల్గా కలెక్షన్స్ అంటే ఏమంటాం, ఇప్పుడు మామూలుగా షాపింగ్కి వెళ్తే లైక్ న్యూ కలెక్షన్స్ వచ్చేసారంటారు. అంటే ఈ కలెక్షన్స్ కూడా ఏంటంటే నీకు అంటే రిలేటెడ్ వర్క్ బుక్స్ని కానీ లేకుంటే నీకు ఏదైనా కూడా రిలేటెడ్గా ఏదైనా థింగ్స్ని కానీ ఒక చోట పెట్టుకోవడం అనమాట. సో ఇక్కడ ఈ కలెక్షన్స్ ఎలా చేసుకుంటామంటే యాక్చువల్గా ఇక్కడ చూడండి న్యూ కలెక్షన్ ఉంది కదా, ఈ న్యూ కలెక్షన్ బటన్ మీద క్లిక్ ఇచ్చేసి నీకు సంబంధించిన రిపోర్ట్స్ అన్ని కూడా ఇక్కడికి యాడ్ చేసుకుంటావు. ఓకే. సో ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఇక్కడ ఎక్స్ప్లోర్కి వెళ్ళేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఇక్కడ సూపర్ స్టోర్ ఉంది కదా, సో దీన్ని నేను ఏం చేస్తున్నా అంటే యాడ్ టు కలెక్షన్స్ అని కొడుతున్నాను. సో నేను ఎప్పుడైతే యాడ్ టు కలెక్షన్స్ కొట్టానో ఇక్కడ చూడండి ఇక్కడ అంటే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా మనం కలెక్షన్స్ కొడితే ట్యాబ్లో అడ్మిన్స్ కలెక్షన్ అని వచ్చేస్తుంది. సో నేను ఇప్పుడు ట్యాబ్లో అడ్మిన్ కలెక్షన్ సెలెక్ట్ చేసుకొని లేదంటే న్యూ కలెక్షన్ అంటే నువ్వు నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ నీ దానికి. సో ఇప్పుడు నేమ్ ఏమి ఇస్తున్నా అంటే నేను మై బిజినెస్ రిపోర్ట్స్ సో సంథింగ్. సో నేను క్రియేట్ కొడుతున్నా. సో నేను ఎప్పుడైతే క్రియేట్ కొట్టేసి ఇక్కడ యాడ్ కొడతానో సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇక్కడ కలెక్షన్స్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు నాకు అవి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ 2 కలెక్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మై బిజినెస్ రిపోర్ట్స్ అనేసి, ఇంకో ట్యాబ్లో అడ్మిన్ కలెక్షన్స్ అనేసి. సో ఇప్పుడు నువ్వు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నువ్వు కలెక్ట్ చేసి పెట్టుకున్న తర్వాత ఓకే నువ్వు ఒక బిజినెస్ అంటే రిపోర్ట్స్ నీకు కావాల్సిన రిపోర్ట్స్ అన్ని కలెక్షన్స్ మాదిరి పెట్టుకున్నావు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇది చూడు ప్రైవేట్ ఉంది. ప్రైవేట్ అంటే ఓన్లీ నువ్వు మాత్రమే యాక్సెస్ చేసుకోగలవు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఇందులో ఒక రిపోర్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చేసి ఒక 20 రిపోర్ట్స్ 30 రిపోర్ట్స్ నా కలెక్షన్స్లోకి యాడ్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఈ కలెక్షన్స్ అనేటివి నీ పర్సనలైజ్డ్ అనమాట. ఇక్కడ చూడండి ప్రైవేట్ ఉందంటే నీకు మాత్రమే. ఇప్పుడు ఇంకొక యూజర్ ఉన్నా కదా, మనం ఆ యూజర్కి చూద్దాం ఈ కలెక్షన్స్ అవైలబుల్లో ఉన్నాయో లేవో. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఈ యూజర్ దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ కలెక్షన్స్కి వెళ్తున్నా. కలెక్షన్స్కి వెళ్తే ఇక్కడ ఏమైనా కనిపిస్తున్నాయా ఫ్రెండ్స్? ఏం కనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఏవైతే క్రియేట్ చేశానో ఈ కలెక్షన్స్ ఇవి ఓన్లీ నా పర్సనల్ అనమాట. సో ఇప్పుడు ఈ కలెక్షన్స్ అన్ని కూడా నాకు ఇంకొక కొలీగ్తో షేర్ చేసుకోవాలి అంటే వానికి కూడా యాక్సెస్ ఇవ్వాలి ఈ కలెక్షన్స్కి. సో అప్పుడు ఏం చేస్తామంటే మనము ఈ కలెక్షన్స్లో ఎవరైతే కలెక్షన్స్ పెట్టుకున్నాడో సో ఆ యూజర్ వచ్చేసి జస్ట్ ఇక్కడ మోర్ ఆప్షన్స్కి వెళ్ళేసి ఇక్కడ చూడండి షేర్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ షేర్ కొట్టేసి ఇక్కడ మనం ఏం చేస్తామంటే వాళ్ళ ఐడి అనేది టైప్ చేస్తాం. సో టైప్ చేసిన తర్వాత ఇక్కడ నువ్వు కావాల్సింటే మెసేజ్ ఏమన్నా రాయొచ్చు, లేకుంటే అది నీ ఇష్టం ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే షేర్ కొట్టేస్తున్నా. సో ఇక్కడ చూడు మై బిజినెస్ రిపోర్ట్ షేర్డ్ విత్ వన్ యూజర్. ద యూజర్ డోంట్ హ్యావ్ ఎ పర్మిషన్ టు వ్యూ ద కలెక్షన్. డూ యూ వాంట్ టు గ్రాంట్ దిస్ యూజర్ వ్యూ యాక్సెస్? గ్రాంట్ యాక్సెస్ ఇచ్చేస్తున్నా. సో ఇప్పుడు ఆ యూజర్కి ఇప్పుడు నేను ఆ యూజర్కి వెళ్తే ఇక్కడ కలెక్షన్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి కలెక్షన్స్ అనేవి అవైలబుల్లోకి వచ్చేసాయి. సో ఇక్కడ ఈ కలెక్షన్స్లో ఎన్ని రిపోర్ట్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకొక నీ కొలీగ్ అనేటివి కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇది కలెక్షన్స్ అనమాట. కలెక్షన్స్ అంటే నథింగ్ బట్ లైక్ సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని కూడా ఒక చోట చేర్చుకోవడం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఎక్స్ప్లోర్. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఎక్స్ప్లోర్. సో ఈ ఎక్స్ప్లోర్ అనేది ఎలా యూజ్ అవుతుందో చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ ఎక్స్ప్లోర్ మీద క్లిక్ ఇస్తే ఇక్కడ చూడండి మనకి
డిఫరెంట్ లైక్ ఇక్కడ ఎక్స్‌ప్లోర్ అనేసి ఇక్కడ టాప్ లెవెల్ ప్రాజెక్ట్స్ అని ఒక డ్రాప్ డౌన్ వచ్చేసింది. ఇక్కడ న్యూ ఆప్షన్ వచ్చింది. న్యూ బటన్ అండ్ సెలెక్ట్ ఆల్. సో, ఇవి తెలుసుకునే ముందు నేనేం చేశానంటే ఫ్రెండ్స్ జస్ట్ ఇక్కడ చూడండి సార్ట్ బై అని ఉంది కదా! సో, నీకొచ్చేసి ఇక్కడ సార్ట్ చేసుకోవాలంటే దీన్ని ఏ టు జెడ్, జెడ్ టు ఏ సార్టింగ్ ఆర్డర్స్ అన్నమాట. ఓకే. సార్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఇక్కడొచ్చేసి మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఇది ఏ వ్యూ అంటారు ఫ్రెండ్స్? ఇదొచ్చేసి గ్రిడ్ వ్యూ అంటారు. దీన్ని గ్రిడ్ వ్యూ అంటారనమాట. సో, గ్రిడ్ వ్యూ అంటే లైక్ మీకొచ్చేసి ఇలాగ ఫోల్డర్స్ మాదిరి కనిపిస్తాయన్నమాట స్ట్రక్చర్. సో, ఇమేజ్ గాని అలాగే. సో, ఇప్పుడు నేను ఇక్కడ మనకి వ్యూని లిస్ట్ వ్యూకి చేంజ్ చేసుకోవాలంటే నార్మల్‌గా మీరు వర్డ్‌లో మైక్రోసాఫ్ట్ వర్డ్‌లో గాని లేకుంటే గనక మీ డ్రైవ్ ఉంటది కదా! మీ డ్రైవ్‌లోకెళ్తే గనక మీకు ఈ ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి ఫ్రెండ్స్. గ్రిడ్ వ్యూ, లిస్ట్ వ్యూ, ఎక్స్ట్రా లార్జ్ అనేసి అలా ఉంటాయి కదా! సో, సేమ్ ఇక్కడ కూడా. ఇక్కడ చూడండి నేను ఈ గ్రిడ్ వ్యూ మీద క్లిక్ ఇస్తే ఇది గ్రిడ్ వ్యూ ఆటోమేటిక్‌గా సెలెక్ట్. ఇప్పుడు లిస్ట్ వ్యూ సెలెక్ట్ చేసుకున్నాననుకోండి. ఇక్కడ చూడండి నాకు లిస్ట్ కనిపిస్తుందన్నమాట. ఓకే. ఇప్పుడు ఈ లిస్ట్‌లో ఏం కనిపిస్తుంది నాకు? ఇవేంటి ఫ్రెండ్స్ ఇవి? ప్రాజెక్ట్స్ అంటారు. వీటిని ప్రాజెక్ట్స్ లేదా ఫోల్డర్స్ అంటారు. ఇక్కడ చూడండి ఇది ఫోల్డర్. దీన్నే ప్రాజెక్ట్స్ కూడా అంటామన్నమాట. సో, ఇక్కడ చూడండి ప్రాజెక్ట్స్, వర్క్ బుక్స్, వ్యూస్. సో, వర్క్ బుక్స్ అంటే మనకి ఏ ఫోల్డర్‌లో ఎన్ని వర్క్ బుక్స్ ఉన్నాయని తెలుస్తది. వ్యూస్ అంటే ఎన్ని ఈ ఈ వర్క్ బుక్స్‌లో ఈ 2 వర్క్ బుక్స్‌లో కలిపి మొత్తం ఎన్ని వ్యూస్ ఉన్నాయి అనేసి మీనింగ్ ఇది. సో, 15 వ్యూస్ ఉన్నాయి. ఎన్ని డేటా సోర్సెస్ ఉన్నాయి. సో, ఓనర్ ఎవరు? టాబ్‌లో అడ్మిన్. సో, క్రియేటెడ్ డేట్ ఎప్పుడు? 25థ్. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి టాప్ లెవెల్ ప్రాజెక్ట్స్ అని ఉంది ఫ్రెండ్స్. సో, టాప్ లెవెల్ ప్రాజెక్ట్స్ అంటే ఆహ్, మనకిప్పుడు ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ? టాప్ లెవెల్ ప్రాజెక్ట్స్‌లో 2 ఉన్నాయి గదా! సో, నేనేం చేస్తానంటే ఇంకొక ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నా. సో, ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ ఈ ఆప్షన్స్‌కెళ్తే టాప్ లెవెల్ ప్రాజెక్ట్ ఉంది. ఆల్ ప్రాజెక్ట్స్, ఆల్ వర్క్ బుక్స్, ఆల్ వ్యూస్, ఆల్ మెట్రిక్స్, ఆల్ ఆస్క్ డేటా, ఆల్ డేటా సోర్సెస్, ఆల్ ఫ్లోస్, ఆల్ డేటా రోల్స్. సో, ఇక్కడొచ్చేసి మనకి లేటెస్ట్ వర్షన్ కదా ఇది. చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే. ఓకే. లెట్స్ సీ. నౌ ఇక్కడ ఆల్ ప్రాజెక్ట్స్‌కి టాప్ లెవెల్ ప్రాజెక్ట్స్‌కి డిఫరెన్స్ ఏంటంటే, సో, కొన్ని ప్రాజెక్ట్స్‌లో అంటే ఒక ఫోల్డర్‌లో సబ్ ఫోల్డర్స్ కూడా ఉంటాయి కదా! సో, మనం టాప్ లెవెల్ ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటే సబ్ ఫోల్డర్స్ అనేటివి డిస్‌ప్లే కావన్నమాట. అంటే ఇక్కడ మన టాబ్లెట్ టెర్మినాలజీలో సబ్ ప్రాజెక్ట్స్. అంటే ఒక ప్రాజెక్ట్‌లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటే గిన సబ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా! అవన్నీ కూడా కనిపించవు. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ డిఫాల్ట్ ఉంది కదా! డిఫాల్ట్‌లో వచ్చేసి క్రియేట్ ఇక్కడ ఇంకొక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నా ఫ్రెండ్. ఇక్కడొచ్చేసి నేను ఆహ్, టెస్టింగ్ ప్రాజెక్ట్. టెస్టింగ్ ప్రాజెక్ట్ అని ఒకటి క్రియేట్ చేశా. జస్ట్ క్రియేట్. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఎక్స్‌ప్లోర్‌కెళ్తున్నా మరి. ఇప్పుడు ఎక్స్‌ప్లోర్ నుంచి ఇక్కడ చూడండి టాప్ లెవెల్ ప్రాజెక్ట్స్ చూస్తే నాకు 2 ప్రాజెక్ట్స్ కనిపిస్తున్నాయి. ఎందుకు? నేనిప్పుడు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశా. ఆ ప్రాజెక్ట్ ఎక్కడ క్రియేట్ చేశా? డిఫాల్ట్ ప్రాజెక్ట్‌లో క్రియేట్ చేశా. సో, ఈ టాప్ లెవెల్ ప్రాజెక్ట్స్ అంటే ఓన్లీ అంటే సబ్ ప్రాజెక్ట్స్ అనేటివి ఇంక్లూడ్ కావన్నమాట. ఇప్పుడు ఇంకొక ఆప్షన్ ఉంది మనకి. ఇక్కడ డ్రాప్ డౌన్‌కెళ్తే ఆల్ ప్రాజెక్ట్స్ అని ఉంది. సో, నేను ఎప్పుడైతే ఆల్ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ ఇస్తానో ఇక్కడ చూడండి టాప్ లెవెల్ ప్రాజెక్ట్స్ 2 కనిపిస్తున్నాయి. ఆల్ ప్రాజెక్ట్స్ 3 కనిపిస్తున్నాయి. అంటే మనకు ఆ సబ్ ప్రాజెక్ట్ కూడా ఇందులోకి ఇంక్లూడ్ అవుతుందన్నమాట. సో, ఆల్ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ ఇచ్చా. ఇక్కడ చూడండి డిఫాల్ట్ శాంపుల్ టెస్టింగ్ ప్రాజెక్ట్. మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆ ప్రాజెక్ట్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఆల్ ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటే. ఓకే. సో, నెక్స్ట్ ఆల్ వర్క్ బుక్స్. ఆల్ వర్క్ బుక్స్ అంటే మన సర్వర్‌లో ఉన్న మొత్తం వర్క్ బుక్స్ లిస్ట్ మొత్తం అంతా కూడా ఇక్కడ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ ఈవెన్ ఫ్రెండ్స్ లైక్ మనం ఫేవరైట్ చూసుకునేటప్పుడు ఈవెన్ అక్కడికెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా ఇక్కడ వర్క్ బుక్ ఉంది కదా! ఈ వర్క్ బుక్ మీద ఇక్కడ స్టార్ ఉంది కదా! సో, ఈ స్టార్ మీద క్లిక్ ఇచ్చినా కూడా మనం ఫేవరైట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఆల్రెడీ నేను ఒక ఫేవరైట్ పెట్టుకున్నా. ఇది అన్‌ఫేవరైట్ చేసుకుంటొచ్చు ఇట్లా డైరెక్ట్‌గా. ఓకే. సో, నెక్స్ట్ ఆల్ వ్యూస్. ఆల్ వ్యూస్ అంటే ఇప్పుడు ఒక వర్క్ బుక్‌లో ఇవి వర్క్ బుక్స్. ఓకే. ఒక వర్క్ బుక్‌లో ఎన్ నంబర్ ఆఫ్ డాష్ బోర్డ్స్ ఉంటాయి కదా! ఆ డాష్ బోర్డ్స్ అన్నమాట. వ్యూస్ అంటే ఇక్కడ నథింగ్ బట్ డాష్ బోర్డ్స్ ఫ్రెండ్స్. ఓకే. ఇక్కడ ఆల్ వ్యూస్ మీద క్లిక్ ఇస్తున్నా. ఇప్పుడు ఆల్ వ్యూస్ మీద క్లిక్ చేస్తే ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా డిఫరెంట్ డాష్ బోర్డ్స్ నా దగ్గర ఉన్నవి. 15 కనిపిస్తుంటాయి ఇక్కడ. సో, నెక్స్ట్ ఆల్ మెట్రిక్స్. సో, మెట్రిక్స్ అనేటివి ఏం లేవు ఫ్రెండ్స్. సో, అందుకోసమని ఇక్కడ చూయించట్లేదు. నెక్స్ట్ ఆ ఆ ఆల్ ఆస్క్ డేటా లెన్సెస్. సో, ఆల్ డేటా సోర్సెస్. మెయిన్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇవి ఆల్ ఆస్క్ డేటా సోర్సెస్, ఆల్ మెట్రిక్స్ ఫర్గెట్ అబౌట్ ఇట్ ఫ్రెండ్స్. మనకొచ్చేసి ఆల్ వ్యూస్, ఆల్ వర్క్ బుక్స్, ఆల్ ప్రాజెక్ట్స్, టాప్ లెవెల్ ప్రాజెక్ట్స్ అండ్ ఆల్ డేటా సోర్సెస్ అండ్ ఆల్ ఫ్లోస్. మీరొచ్చేసి ఏమన్నా
ఫ్లోస్ బిల్డ్ చేసింటే మీరు ఫ్లోస్ అనేటివి కూడా ఇక్కడ కనిపిస్తాయి. సో నేనిప్పుడు ఆల్ డేటా సోర్సెస్ కొడితే మన సర్వర్‌లో ఎన్నైతే డేటా సోర్సెస్ ఉన్నాయో అన్ని డేటా సోర్సెస్ కూడా మనకి కనిపిస్తాయి ఫ్రెండ్స్. సో మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. డేటా సోర్సెస్ సింబల్ అనేది ఇక్కడ ఉంది కదా సింబల్. ఈ డేటా సోర్స్ సింబల్ అనేది స్ ఇప్పుడు ఈ సింగిల్ సిలిండర్ కనిపిస్తే మనకి తెలుసు. టాబ్లెట్ డెస్క్‌టాప్‌లో మీరు వర్క్ చేసినప్పుడు కూడా మీకు సింగిల్ సిలిండర్ కనిపిస్తే అది లైవ్ కనెక్షన్ అని మీనింగ్. సో ఇక్కడ కూడా ఇది లైవ్ కనెక్షన్ ఫ్రెండ్స్. మీకు ఎప్పుడైతే డబుల్ సిలిండర్ కనిపించి దాని మీద యారో మార్క్ కనిపిస్తుందో దాన్ని మనము ఎక్స్ట్రాక్ట్ అంటామనమాట. ఓకే. సో సేమ్ లోగో అనేది ఇది సేమ్ ఉంటది ఫ్రెండ్స్. లైక్ సింగిల్ సిలిండర్ ఉంటే లైవ్ కనెక్షన్ అండ్ డబుల్ సిలిండర్ విత్ యారో మార్క్ ఉంటే అది ఎక్స్ట్రాక్ట్ అనమాట. ఓకే. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆల్ ఫ్లోస్. సో ఫ్లోస్ అనేటివి ఈ సింబల్‌తో కనిపిస్తాయి ఫ్రెండ్స్. మనకి ట్యాబ్‌లలో ఫ్లో అంటే ఈ సింబల్ మీకు ఈ సింబల్ కనిపించిందంటే ఇది ఫ్లో అనమాట. అంటే ఈ ఫ్లో అనేది మనకి ఎక్కడ ట్యాబ్‌లో ప్రెప్ బిల్డర్ ఉంది కదా ఫ్రెండ్స్. ఆ ట్యాబ్‌లో ప్రెప్ బిల్డర్ నుంచి వచ్చిన ఔట్‌పుట్టే ఫ్లో ఇక్కడ. ఓకే. ఓకే ఫ్రెండ్స్. దీస్ ఆర్ ద డిఫరెంట్ ఆప్షన్స్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ఎక్స్‌ప్లోర్ డ్రాప్ డౌన్. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఆల్ ప్రాజెక్ట్స్‌లో ఉన్నా. ఇప్పుడు నంబర్ ఆఫ్ ఒక 20, ఒక 15, 100 ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి. మీరు సెర్చ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి సెర్చ్ బటన్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ సెర్చ్ బటన్ మీద క్లిక్ ఇస్తే ఇక్కడ చూడండి మీరు ఏదో ఒక ప్రాజెక్ట్ నేము అండ్ ఎయిదర్ మీరు ఫోల్డర్ నేమ్‌తో సెర్చ్ చేయొచ్చు. లేదంటే ఓనర్ నేము. ఓకే. లేదంటే మోడిఫైడ్ డేట్ ఎప్పుడు, మోడిఫైడ్ ఆన్ బిఫోర్, క్రియేట్ ఆన్ బిఫోర్. సో ఇవన్నీ డేట్స్ బేస్ గాని, లేకుంటే ఓనర్ నేమ్ మీద గాని, లేకుంటే ఫోల్డర్ నేమ్‌తో కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఈ సెర్చ్ ఆప్షన్ అనేది ఎక్కడి వరకు వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ మీకు? ఈ సెర్చ్ ఆప్షన్ అనేది ఓన్లీ ఈ లెవెల్‌లోనే ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మీరు ఏదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారో దాని మీద మాత్రమే వర్క్ అవుతుంది ఈ సెర్చ్ అనేది. సో ఇప్పుడు మీరు ఇన్ కేస్ ఇక్కడ మీరు వర్క్ బుక్స్ ఉన్నారనుకోండి. సో మీరు వర్క్ బుక్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి. అంటే ఈ సెర్చ్ అనేది ఈ వర్క్ బుక్స్‌లో మాత్రమే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి. లేదు మీరు వ్యూస్‌లో ఉన్నారనుకోండి. ఓన్లీ వ్యూస్‌లో మాత్రమే వర్క్ అవుతుంది. ఓకే. సో ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ టాప్ సైడ్‌కెళ్తే మనకి సెర్చ్ ఫర్ వ్యూస్, మెట్రిక్స్, వర్క్ బుక్స్ అండ్ మోర్ అని ఉంది. సో ఇక్కడ సెర్చ్ చేస్తే మనకి ఏ ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే మన టాబ్లూ సర్వర్‌లో ఆ వ్యూ అనేది ఎక్కడున్నా, లేకుంటే ఆ మెట్రిక్స్ అనేటివి ఎక్కడున్నా, వర్క్ బుక్స్ ఎక్కడున్నా, లేదంటే యూజర్ ఎక్కడున్నా కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తా అంటే జస్ట్ చూడండి ఇప్పుడు నేను జస్ట్ నా ఇంకొక యూజర్‌ని యాడ్ చేసాం కదా! ఆ యూజర్ నేమ్‌తో సెర్చ్ చేశా. జస్ట్ ఆ యూజర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. లేదు ఇప్పుడు చూడండి. సో ఇక్కడ పెట్టా. ఇక్కడ చూడండి కాలేజ్ ట్యాబ్‌లో అడ్మిన్ అని ఉంది. సో ఇలాగంటే మన సెర్చ్‌కి రిలేటెడ్‌గా ఏవైతే వస్తాయో అవన్నీ కూడా వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఏమేమి వస్తాయి వర్క్ బుక్స్ వస్తాయి, వ్యూస్ వస్తాయి, డేటా సోర్సెస్ వస్తాయి, మెట్రిక్స్ వస్తాయి అండ్ యూజర్స్ కూడా ఇక్కడ నుంచి సెర్చ్ చేసుకోవచ్చు. అంటే ఎంటైర్ సర్వర్‌లో సెర్చ్ అన్నమాట ఇది. ఈ సెర్చ్ మాత్రం స్పెసిఫిక్ టు థిస్. వాటెవర్ ద కంటెంట్ ఈస్ డిస్ప్లేయింగ్ హియర్. ఓకే. సో ఇది ఎక్స్‌ప్లోర్ గురించి ఫ్రెండ్స్. ఎక్స్‌ప్లోర్ ట్యాబ్‌లో ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి మనకి. నెక్స్ట్ ఎక్స్‌టర్నల్ అసెట్స్. సో ఎక్స్‌టర్నల్ అసెట్స్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్ లైక్ ఏవన్నా కూడా లైక్ ఏమంటారు వాటిని హ్మ్. డేటా సోర్సెస్ గాని, వర్క్ బుక్స్ గాని అంటే ఫైల్స్ అంటే మనము హ్మ్. నాట్ ఇంక్లూడెడ్ ఇన్ టాబ్లూ సర్వర్ ఫ్రెండ్స్. వి కెన్ సే లైక్ ఏం చెప్పొచ్చంటే మనము టాబ్లూ సర్వర్‌లో కాకుండా బయట నుంచి మనము ఇక్కడికి తెచ్చి పెట్టుకొనుంటాం కదా! ఆ ఫైల్స్ అన్నమాట. ఇప్పుడు ఎక్సెల్ ఫైల్ వచ్చేసి మనము పబ్లిష్ చేస్తాం. ఆ ఎక్సెల్ ఫైల్ వచ్చేసి ఇక్కడ సోర్స్ అనేది ఉండాలి కదా! మనకి టాబ్లూలో. ప్రతిసారి నువ్వు లోకల్ డెస్క్‌టాప్‌లో ఇప్పుడు నువ్వు ఎక్సెల్ ఫైల్ ఉంది. ఆ ఎక్సెల్ ఫైల్ యూజ్ చేసి నువ్వు రిపోర్ట్ క్రియేట్ చేసావు. దాన్ని పబ్లిష్ చేసావు సర్వర్‌కి. సో, అంటే ఇప్పుడు ఆ ఎక్సెల్ ఫైల్ నువ్వు ఏదైతే చేసావో అది సమ్‌వేర్ ఇట్ హాస్ టు స్టోర్ ఇన్ సర్వర్ రైట్? సో, అవి ఎక్స్టర్నల్ ఫైల్స్ అంటారన్నమాట. ఎక్స్టర్నల్ అసెట్స్ అంటే ఎక్స్టర్నల్‌గా నువ్వేమైనా పబ్లిష్ చేసినప్పుడు అవి గాని, ఏమైనా ఇమేజెస్ కానీ, ఏమైనా టెక్స్ట్ ఫైల్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ సేవ్ అయితాయి ఫ్రెండ్స్. ఓకే. ఇది ఎక్స్టర్నల్ అసెట్స్ గురించి. ఫ్రెండ్స్ మీకు ఎక్స్‌ప్లోర్ యాక్సెస్ ఉంటే ఓన్లీ ఇక్కడి వరకు మాత్రమే కనిపిస్తది ఫ్రెండ్స్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక యూజర్ ఇప్పుడు యాడ్ చేసాం కదా! మనం ఒక యూజర్‌ని. ఆ యూజర్‌కొచ్చేసి ఇక్కడ పర్మిషన్ ఏమిచ్చాము ఇక్కడ చూడండి. ఎక్స్‌ప్లోరర్ కెన్ పబ్లిష్ అనే పర్మిషన్ ఇచ్చాం. సో, ఈ పర్మిషన్‌తో ఇక్కడ చూడండి ఆ యూజర్‌కి ఏమేమి ఆప్షన్స్ వచ్చాయి ఇక్కడ? ఓన్లీ ఇక్కడి వరకే ఎక్స్టర్నల్ అసెట్స్ వరకే వానికి ఆప్షన్స్ వచ్చాయి. ఎందుకంటే హి ఈస్ నాట్ ఎ అడ్మినిస్ట్రేటర్. హి ఈస్ నాట్ ఎ సైట్ అడ్మినిస్ట్రేటర్. హి ఈస్ జస్ట్ ఎక్స్‌ప్లోరర్ కెన్ పబ్లిష్. మనము చూసుకున్నాము 3 రోల్స్ ఉంటాయనేసి. అంటే ప్రతి ఒక్క యూజర్‌ని మనము సర్వర్‌కి యాడ్ చేసినప్పుడు ఏదో ఒక రోల్ అసైన్ చేయాలనేసి. ఇది ఎక్స్‌ప్లోరర్ రోల్.
సో, ఈ ఎక్స్‌ప్లోరర్ రోల్ అనేవాడు ఏం చేయొచ్చంటే, వర్క్ బుక్స్‌ని టాబ్లూ సర్వర్‌కి పబ్లిష్ చేయొచ్చు క్రియేట్ చేసి. సో, అది వాడి రోల్. ఓకేనా ఫ్రెండ్స్? సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇవన్నీ కూడా ఎవరికైతే అడ్మిన్ యాక్సెస్ ఉంటదో వాళ్ళకి మాత్రమే ఈ కింద ఆప్షన్స్ అన్నీ కూడా కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఎవరికైతే అడ్మిన్ యాక్సెస్ ఉంటదో వాళ్ళు మాత్రమే యూజర్స్‌ని క్రియేట్ చేయగలరు, గ్రూప్స్‌ని క్రియేట్ చేయగలరు, షెడ్యూల్స్, జాబ్స్, టాస్క్స్, టైప్ స్టేటస్ సో, ఇవన్నీ కూడా చేయగలరు ఫ్రెండ్స్. So friends, we will continue in the next session friends. Thank you.